యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బొక్కసు ఊరి వడగో అదాయకు కుమార్తె అయిన ఎదీదా. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడములకు తిరగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. ప్రైజ్ జీసస్. 2 రాజులు 22 అధ్యాయం 1-2 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ పాస్ట్ థర్స్డే. గడిచిన మాసమంతా దేవుడి కృపలో కాచి కాపాడి ఈరోజు మరొక నూతన మాసంలో దేవుడు ప్రవేశపెడుతున్నారు. ఈ మాసం మొదలుకొని ఈ నెలాఖరు వరకు దేవుని కృపా కాపుదల నీపై నాపై ఉంచి దీవెనకరమైన నెలగా దేవుడు మార్చి కృపతో నింపునుగాక. ఆమేన్. అలాగే చిన్నవాడు యోషియా 8 ఏండ్ల వాడిని దేవుడు అద్భుత రీతిలో రాజుగా చేశారు. ఒక ఆపద నుంచి, అపాయం నుంచి దేవుడు కృపలో కాపాడి సేవకుల దగ్గర పెంచాడు. అంతే, చిన్నప్పటి నుంచి వాళ్ళు నూరిపోశారు దేవుని ఎడల ప్రేమ భయభక్తులు. ఇది ఈయనలో ఇమిడిపోయింది. అంతే, అద్భుత రీతిలో ఇతను 8వ ఏట రాజయ్యాడు. అతను దేవుని దృష్టికి యథార్థంగా దావీదు వలె కుడిగ్గాని ఎడమగాని తిరక్కోకుండా యథార్థంతో దేవుణ్ణి ప్రేమించాడు, దేవుణ్ణి సేవించాడు, ఆ మేరకు అడుగులు వేశాడు, దైవ దీవెనలు పొందాడు. దేవుడే కంపేర్ చేశాడు, నా కుమారుడైన దావీదు వలె యథార్థంగా ఇతను ఉన్నాడు అని. ఆ మేరకు దేవుడు బ్లెస్ చేశాడు. 8వ ఏట రాజయ్యాడు. 8వ ఏటే మందిరాన్ని అక్కడ వాటిని ప్రక్షాళన చేసి అపవిత్రత యావత్తు నుంచి విడిపించి ఆ నగరాన్ని, ఆ దేశాన్ని కూడా, ప్రజలందరినీ కూడా ప్రభు తోటి తిప్పాడు. ప్రైజ్ జీసస్. ఫ్రెండ్స్, 8వ ఏట నిన్న ఈరోజు VBS 2 days మాత్రమే. 8వ ఏటే అతను బలపడ్డాడు కాబట్టి బాడులు నడవలసిన త్రోవనుడు బాల్యకాలం నేర్పండి, పెద్దవాడి త్రోవ తప్పిపోడు అన్నారు. ఆ బాటలో చిన్నప్పటి నుంచే ఇతన్ని పెంచారు కాబట్టి దేవుని ఎట్లా భయభక్తులకి ఉన్నాడు, రాజు అయిపోయాడు, గొప్ప దీవెన పొందాడు. 8వ ఏట చూడండి, దేవుని వైపు మనసు తిప్పుకున్నాడు. మన చిన్న బిడ్డలను గొడవప్పటి నుంచి దేవుని తోటి మనసు తిప్పుకోండి. VBS ఎంతో అవసరం. పేరెంట్స్ ప్లీజ్ దయచేసి ఎవరు కూడా మీ బిడ్డలను నిర్లక్ష్యం చేయొద్దు. మోసోపేట దగ్గర గూడ్ షెడ్ రోడ్లో రాయల్ ఫంక్షన్ హాల్లో VBS ఉదయం ఈరోజు 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకే క్లోజ్ అయిపోతుంది. ఈరోజు లాస్ట్ డే కాబట్టి మిస్ చేసుకోవద్దు. మన బిడ్డలు బలపడాలా. నేను కూడా వస్తున్నాను అక్కడికి. వాళ్ళని బలపరుచుదాం. యోషియా వలె చిన్నప్పటి నుంచే భయభక్తులు కలిగి దేవునికి యథార్థంగా జీవించి గొప్పలు అవ్వాలా. దేశం యొక్క ఉన్నత స్థలాల మీద మన బిడ్డలు ఎక్కాలా. ఇటు ఆత్మీయతలో, ఇటు ఫైనాన్షియల్గా అన్నింటిలో బ్లెస్ అయ్యి కుటుంబాలు దీవెనకరంగా మారాలి. ఆమేన్. కాబట్టి పంపిస్తారు కదా, మిస్ చేయొద్దు. అలాగే ఈ వాక్యం చదవబడిన మేరకు ఫ్రెండ్స్ వచ్చే ఆదివారం ప్రభురాత్రి భోజనం, అలాగే కుటుంబ ఆశీర్వాద పండుగల గురించి దేవుడు వర్తమానం ఇస్తారు. ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుదాం. ఆశ్చర్య ఇక్కడ నీకు వందనాలు. ఎవరి ప్రార్థనలు ఏకీపిస్తున్నారు, ఈ వర్తమానం విన్నారు, బ్లెస్ దెమ్. యోషియా చిన్నప్పుడే నీ తట్టు హృదయాన్ని తిప్పుకుని యథార్థవర్తంతో దావీదు అడుగులు వేసాడు అయ్యా. అలాగే దీవెన పొందాడు అయ్యా. అలాంటి మనసు మా చిన్న బిడ్డలకు దయచిన రోజు VBS లాస్ట్ డే. వాళ్ళతో మీరు మాట్లాడండి, టీచర్స్ని బలపరుచుకొని వాడుకోనండి, నన్ను కూడా బలపరిచి వాడుకోనండి. వాళ్ళని చక్కగా మెరుగుపెట్టిన నాయనా అంబులు వలె తయారు చేసి బలవంతుడు నీ చేతులు బాణాల వంటి తయారు చేయాలి. మీరు కృప చూపించి జ్ఞానాత్తో నింపండి, ప్రార్థనాత్మ అభిషేకంతో నింపండి. అలాగే నాయన ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చిన రోజంతా కూడా గొప్ప చేయనండి. ఎండవేడిని తగ్గించండి అయ్యా. ప్రతి ఒక్కరు రాకపోవడానికి క్షేమాన్ని ఇవ్వండి. ఎక్కడ వడగాల్పులు, ఎండదెబ్బ ఎక్కడ తగలనివ్వండి. నా నెలంతా ప్రొటెక్ట్ చేయండి. ఈ మాసం మొదలుకొని మాసంత వరకు నీ కృపా కాపుదల నుంచి ప్రతి ఒక్కరిని కాయండి, దాయండి. జాబ్స్ ఇవ్వండి, మంచి జాబ్స్ వచ్చినగా, గవర్నమెంట్ సెక్టర్లో జాబ్స్ వచ్చినగా, గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. 10th రిజల్ట్స్ ఇచ్చి మా బిడ్డలకి నాయన అనేకులు పాస్టర్ కృపనిచ్చు. ఎవరైనా ఫెయిల్ అయిన ఉంటే వాళ్ళు తిరిగి మళ్ళీ పాస్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి. కృపను ఇవ్వండి. ఎవరు డిస్కస్ కానివ్వదు. అన్ని విషయాలు దీవెనిచ్చి గొప్ప చేయండి. ఎంతోమంది నాయన మంచి నాయన మరి గ్రేడ్స్ వచ్చినాయని చెప్పారు. థ్యాంక్స్ అయ్యా. కృప చూపించి కార్యాలు చేయండి. అందరిని దీవించండి. రాయిపోయిన దీవించండి. రాసిన వాళ్ళు గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. ఇంకా ఆయా నీట్ MCET రాస్తున్న వాళ్ళు కూడా దీవించి గొప్ప కార్యాలు చేయండి. నేను MCET ఎగ్జామ్ ఉంది, నీట్ ఎగ్జామ్ ఉంది, వాటిలో కూడా జ్ఞానాత్మ నుంచి మా బిడ్డలు రాయించండి. గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. కృపను ఇవ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ హస్బెండ్ని దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. బిడ్డలారా, VBSకి పిల్లల్ని మిస్ చేయొద్దు. చక్కగా పేరెంట్ తీసుకొచ్చి చక్కగా తీసుకెళ్ళండి. ఈ విషయాన్ని గమనించండి. మన బిడ్డలు భక్తులు అవ్వాలి, వాళ్ళు యోగ్యులు అవ్వాలి, దేశం యొక్క ఉన్న స్థలం మీద ఎక్కాలి, అలాంటి గొప్పవాళ్ళు అవ్వాలి. అలా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తయారు చేయనుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.